హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరొక డైలీ వ్లాగ్తో మీ అందరికైతే వచ్చేసానండి. ఐ హోప్ మీ అందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. జస్ట్ ఇప్పుడే పూజ అయిందండి. ఇంకా స్వామి అమ్మవార్లు చూడండి, చక్కగా అలంకరణ చేశాను. దేవుడు కూడా అంతా క్లీన్ చేశానండి. అంటే ఫస్ట్ శ్రావణ మాసం వస్తున్నది కదా, అప్పుడే క్లీన్ చేసుకుంటాను అనుకున్నాను. కానీ కొంచెం కుంకుమ ఇవన్నీ కూడా కొంచెం డర్టీగా ఉండనమాట. దేవుడు కూడా అంతా కొంచెం అంటే చూడడానికి కూడా బాగోలేదు. అసలు మనమే వేసుకున్న బట్టలే అలా వేసుకొని ఉంటే మనకే చిరాకు వస్తుంటే సోమవారం కొంచెం హ్యాపీగా ఉండాలి కదా దేవుడి గుట్లు అని చెప్పేసి అనుకున్నాను. సో నడుముకి చూసారా చక్కగా రాఖీ అయితే అలంకరణ చేశానండి. రాఖీతోటి చాలా చక్కగా ఉంది, వడ్డాణంలాగా ఉన్నదనమాట. సో ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చే ఉంటుంది. కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఇంకా పైన వాతావరణం సూపర్గా ఉందండి ఈరోజు. ఇంకా ఇవాల్టి బ్లాగ్ ఏంటి అని అంటే మొత్తం క్లీనింగ్ అండి. నేను ఇంటిని ఎలా నీట్గా ఉంచుకుంటున్నానో ఈ వీడియోలో ఆ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటాను. ఇల్లు క్లీనింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వంటిల్లండి. అక్కడ స్టవ్ బ్యాక్ సైడ్ అంతా టైల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ మాదేంటంటే వైట్ కలర్లో ఉన్నాయన్నమాట. సో దానిపైన విపరీతంగా జిడ్డు మరకలండి. రెగ్యులర్గా చెయ్యికి అందినంత మటుకు క్లీన్ చేసుకుంటాను. ఈరోజు ఆ పైనంతా కూడా తుళ్ళిందంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే ఒక మగ్గులో కొంచెం డామెక్స్ లిక్విడ్ తీసుకుంటున్నానండి. దాంట్లో మరి కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి. డామెక్స్ అయితే చాలా తక్కువేనండి. అంటే ఏదో ఎక్కువ మనం డామెక్స్ వేసేస్తే త్వరగా క్లీన్ అయిపోతుందా అని చెప్పేసి మనం అనుకోకూడదు. చాలా తక్కువ డామెక్స్ తీసుకున్నాను. ఆ తర్వాత అందులో కొంచెం వేడి నీళ్ళు కలుపుకున్నానండి. ఇక్కడ మనం క్లీనింగ్ చేసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. చెయ్యి మీద మన ఒంటి మీద పడేసుకున్నామంటే అంతే పని. మరి క్లీనింగ్ అంటే విషయం పక్కన పెట్టేయాలి. ఇంకాను మనం గిన్నెలు తోముతాం కదా, ఆ స్పాంజ్ అయితే తీసుకున్నాను. ఇంకా సన్నంగా పొడవుగా ఉండే ఒక కర్ర అయితే తీసుకున్నానండి. దాని ఎడ్జ్కి చూస్తున్నారు కదా, ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను టైట్గా. సో దట్ ఏంటంటే మధ్యలో మరి ఊడిపోదన్నమాట. సో ఇది ఒకసారి ఫస్ట్ కోటింగ్ అయిపోయిందండి. ఆ ఫస్ట్ కోటింగ్ ఏదైతే ఉందో అది వీడియో తీయలేదు. అంటే నార్మల్గా ఈరోజు నైట్ వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. సో ఆ తర్వాత నాకు లైట్ వెలిగింది. అంటే ఈ టిప్ కనుక ఎవరైనా యూజ్ చేసి ఎక్కువ జిడ్డుగా ఉండే మరకలు అంటే వదిలిపోతాయి కదా, చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఈ టిప్ అయితే అని చెప్పేసి మళ్ళీ వెంటనే కెమెరా ఆన్ చేశాను అనమాట. అయితే ఒకట్లండి, జిడ్డు మరకలకి బట్టి మనం టీవీలో వాటిలో చూసేటట్టుగా ఒకసారి ఇలా తిప్పిన కానీ అంటే వదిలిపోదు జిడ్డంతా కూడాను. అయితే నేను ఇక్కడ క్లీన్ చేస్తున్న అంటే పీచ్ ఏదైతే ఉందో స్క్రబ్బర్ అది చూస్తున్నారు కదా, లోపల స్పాంజీగా ఉంటున్నది అండ్ బయటకి కొంచెం స్టీల్ పీచ్ లాగా ఉంటుందన్నమాట. ఇదైతే మొన్న రిలయన్స్లో తీసుకున్నానండి. 4 పీసెస్ ఎంతో వచ్చాయన్నమాట ఒక సెట్. అదైతే నాకు చాలా యూజ్ఫుల్ అవుతున్నది. అండ్ గిన్నెలు కూడా క్లీన్ చేసేటప్పుడు కొంచెమే విమ్ లిక్విడ్ నాకైతే యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏ లిక్విడ్ అయితే మనం అంటే రెడీ చేసుకున్నామో, లైక్ ఎలాగంటే కొంచెం డామెక్స్ ఇంకా హాట్ వాటర్ అండి, అదైతే అతి జిడ్డుగా ఉండే మరకలు కూడా లైక్ మనం ఫ్యాన్ రెక్కలు కానీ చెప్తున్నాను కదా, జిడ్డు మరకలు లేకపోతే అడ్జస్ట్ ఫ్యాన్ తలక రెక్కలు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది అనమాట. అయితే మనం కౌంటర్ టాప్ పైకి ఎక్కేసి ఒక క్లాత్ తోటి కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. కానీ సడన్గా మనం ఎక్కడం కానీ క్లాత్ అయితే డైరెక్ట్గా మన చేతికి తగులుతుంది కదా, ఇదైతే ఏంటంటే మన మీద పడకుండా ఈజీగా ఉందండి. సో చూస్తున్నారు కదా, 3 కోటింగ్లు అయితే కంప్లీట్ అయిపోయాయి అండ్ నాకైతే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇంకా ఇక్కడ లైటింగ్ పడట్లేదు ఈ మూలకి. అంటే వీడియో షూట్ కంటే ఒరిజినల్గా చూస్తే ఇంకా వైట్గా బ్రైట్గా ఉందండి. అసలు కొత్త వాటిలా మెరిసిపోయి అనమాట. ఎక్కడో ఒక చోట ఒక డాట్లా కనబడుతున్నది. మరి చెప్పడానికి వెళ్తే ఓపిక కూడా కొంచెం తగ్గింది. మార్నింగ్ నుంచి ఈరోజు క్లీనింగ్ పనే పెట్టుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదండి, అక్కడ అంటే కిటికీ తలక నీడ కూడా పడుతున్నది, రిఫ్లెక్ట్ అవుతున్నది. అంత నీట్గా వదిలిపోయిందనమాట. సో ఇల్లంతా బూజు ఇంకా ఉన్నదిలేండి, క్లీనింగ్ మొత్తం బాకీ ఉంది. సో నెక్స్ట్ అయితే ఇదిగోండి, కొంచెం అక్కడక్కడ బూజులు ఇవన్నీ ఉంటాయి. ఎలాగో క్లీనింగ్ పని స్టార్ట్ చేశాను అని చెప్పేసి ఇల్లంతా కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇదైతే నా క్లీనింగ్ రొటీన్ అండి. ఒక 1 మంత్కి ఒకసారైనా లేకపోతే 2 మంత్స్కి ఒకసారైనా అంటే కొంచెం బూజు అవ్వగానే దులిపడం అనేది నా వల్ల అస్సలు కాదండి. చెప్పడానికి వెళితే కొంచెం ఎక్కువగా డర్టీ అవుతున్నది అని అంటే ఒకసారి ఈరోజు చెప్పడానికి వెళ్తే మాస్క్ కూడా పెట్టుకోలేదు అండ్ డస్ట్ కూడా నాకు పడదనమాట. అయినప్పటికీ అంత కొంచెం డర్టీగా అనిపిస్తే మరి మనసు అయితే ఒప్పలేదండి. సో శుభ్రంగా బూజంతా కూడా క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వచ్చేస్తే బట్టలు ఉతకడం అండి. ఆ తర్వాత వెళ్ళేసి మోఫింగ్ పెట్టడం ఇవన్నీ ఉంటుంది. సో ఇంకా బట్టల విషయానికి
విషయానికి వస్తే ఈరోజు అంటే ట్యాప్ వాటర్ ఇంకా రాలేదు, స్టోర్ చేసి ఉంచుకున్న వాటరే అదే కొంచెం యూజ్ చేస్తున్నాను అనమాట. సో బట్టలన్నీ కూడాను అండ్ బెడ్షీట్లు ఇవన్నీ అంటే స్టెప్ వైజ్గా ఉంచుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే డైలీ యూజ్ బట్టలు ఇవన్నీ కూడాను ఉతికేస్తున్నాను అనమాట ఈరోజు. మేబీ అందరు హౌస్ వైఫ్ తలక పరిస్థితి ఇలానే ఉంటుందండి. ఒకటి క్లీనింగ్ చేయడానికి వెళ్తామా, అది చూసుకుంటే మరొకటి కనబడుతుంది. అసలు జోహార్లండి, ఆడవాళ్ళు మనకి జోహార్లు అని చెప్పేసి అనుకోవాలి. ఇన్ని పనులు మనకి ఏంటంటే మరొక 4 చేతులు ఎక్స్ట్రా ఉన్నట్టుగానే మనం చేసుకుంటూ వెళ్తుంటాం. సో ఇంకా ఇదిగోండి బట్టలు అయితే చెప్పాను కదా, డైలీ యూజ్ ఫస్ట్ అయితే పెట్టేశాను. యాక్చువల్గా పాత మిషన్ మాది పెరట్లో ఉండాలండి. సో అదైతే పాడైపోయి వర్షం పడితే తడిసిపోతుంటే త్వరగా పాడైపోతుండే అనమాట. సో ఇదైతే ఈ రూమ్లోనే పెట్టుకున్నాము అండ్ సింక్ దగ్గర వాటర్ కనెక్షన్ అయితే ఉంచాను అనమాట. అప్పటికీ బట్టలన్నీ ఉతుకుతున్నాను, కానీ ఎండుతా లేదా అని చెప్పేసి అనిపించింది. అయితే ఒకటిలేండి, మనకి వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా, ఉతికిన బట్టలు తడి బట్టలు ఏవైతే ఉంటాయో అవి అలా మనం ఉంచేస్తూ ఉంటాం. అలా అస్సలు ఉంచుకోకూడదండి, మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట, స్కిన్ డిజీస్ అవిను. ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది చూడండి అలాగా. అండ్ ఈ వర్షాకాలం బేసిక్గా ఏంటంటే కొంచెం కంఫర్ట్ వేసేసి ఉతికేసి వెంటనే ఆరవేసేస్తాను అనమాట. సో ఇంకా లంచ్ విషయానికి వస్తే అరటికాయ తవా ఫ్రై అండి, చాలా హెల్దీ, చాలా టేస్టీ. అరటికాయ బజ్జీ టైపే అనుకోండి, కానీ చాలా లెస్ ఆయిల్ అనమాట. ఈ సీజన్లో ఎందుకోనండి అసలు ఆయిల్ తక్కువ యూజ్ చేయడానికే నేను ఇష్టపడతాను. సో అరటికాయ బై 2 చేసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో ఉడికించేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే స్లైసెస్ ఇలా చూస్తున్నారు కదా, కొంచెం మందంగానే ఉంచాను అనమాట. డీప్ ఫ్రై ఎలాగో చేయము, అండ్ ఉడికిపోయింది కాబట్టి మనకి అంటే కొంచెం దుక్కగా ఉన్న ముక్కలు పర్వాలేదు, పచ్చి ఉండదు అని చెప్పేసి ఒక నమ్మకం. సో ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాను బేసన్, కొంచెం బియ్యం పిండి కూడా వేసానండి, కొంచెం క్రిస్పీగా వస్తాయని చెప్పేసి. అండ్ ఇందులో నార్మల్గా బజ్జీ పిండి మనం కలుపుతాం కదా, కొంచెం పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత మన టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్, అలాగే కొంచెమే చిల్లీ పొడి అయితే వేసానండి. సో ఇవన్నీ వేసేసి మన బజ్జీ పిండిలాగా వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపాను అనమాట. సో ఇలాగే ఇదే ప్రొసీజర్లో నేను లాస్ట్ అయితే సారాకంద తవ ఫ్రై అంటే షేర్ చేశానండి. మీరు ఎంతమంది ఆ రెసిపీ అంటే ట్రై చేశారా? ఇది కూడాను చాలా బాగుంటుంది. ఇలాగే మనం ఆలూతో కూడా చేసుకోవచ్చు. ఇదైతే మా లంచ్ కోసం చేశానండి. మనకి ఒక్కొక్కసారి ఈవినింగ్ పూట పకోడీలు బజ్జీలు అలా తినాలనిపిస్తుంది. సో ఇలాగ మనం తవా ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ అంతగా మనం అంటే తీసుకున్నట్టుగా ఉండదు, చాలా తక్కువ ఆయిల్తో అయిపోతుంది. సో ఇదిగోండి మంచిగా కోట్ అయితే చేశాను. అయితే ఒక్క ముక్క చాలా దుక్కగా అయిపోయిందనమాట. అది అసలు వీడియోలోంచి తీసేద్దాం అనుకున్నాను, కానీ ఉంచాను, తవా మీదే ఉంచాను. ఎందుకంటే అన్ని పనులు పర్ఫెక్ట్గా ఉంటాయని ఎప్పుడు లేదండి, పొరపాట్లు అవుతూ ఉంటాయి. అది నేను ఒక్కొక్కసారి చేసిన పొరపాట్లు చూసి నవ్వుకుంటూ ఉంటాను. సో అక్కడ చూస్తున్నారు కదా, అన్ని బజ్జీల కంటే అది పెద్ద దిక్కు అనమాట, అంత దుక్కగా ఉన్నది. సో 2 వైపులా మంచిగా కాల్చేసానండి. అండ్ దుక్కగా ఉండే అరటికాయ ముక్కకి ఇలాగా అన్ని వైపులా తిప్పుతూ కాలుస్తాను అనమాట. సో ఇదిగోండి, అయితే మంచి ఫ్లేవర్ వచ్చిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ వేసాం కదా, సో ఆటోమేటిక్గా బేసన్ అంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, రెడ్గా చాలా టేస్టీగా వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఫ్రై కానీ కర్రీ కానీ చేసుకుంటే 2-3 అరటికాయలు కావాలి, కానీ ఇలా తవా ఫ్రై చేస్తామంటే ఒకటే అరటికాయకి బోల్డ్ అన్ని బజ్జీ లాంటివి వచ్చేసాయండి. సో నెక్స్ట్ మా లంచ్లోకి చేశాను పెసరపప్పు కటిక్ పచ్చడి అండి. ఇదైతే చాలా మంచి టేస్టీగా ఉంటుందండి అన్నట్లోకి. సో ఇదిగోండి కొంచెం పెసరపప్పు, మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాము, రెడ్ చిల్లీ కూడా దీనికి బదులుగా వేసుకోవచ్చు. అండ్ కొంచెం హింగువ, ఈరోజు హింగు కొంచెం ఎక్కువ పడిపోయిందండి. మనం అనుకుంటాం పచ్చడిలోని అంటే పచ్చడి ఐటమ్స్లోని హింగువే మంచి రుచి తెస్తుందని, కొంచెం ఎక్కువ అయిపోయినా కూడా మొత్తం రుచి పాడు చేసేస్తుంది, చేదైపోతుందండి, అసలు తినలేము. సో కొంచెం తీసేసానండి, తగినంత సాల్ట్ వేసాను. ఇందులో మనం చింతపండు వేసుకొని కూడా మిక్సీ పట్టవచ్చు. నేను ఈరోజు నిమ్మకాయ పిండుదాం అనుకుంటున్నానండి. సో 2 నిమ్మకాయలు అయితే పక్కన పెట్టాను అండ్ మిక్సీ పట్టేశాను. అసలు చెప్పడానికి వెళ్తే మన తెలుగింట్లో పచ్చళ్ళు ఫేమస్ అండి. ఇలాగా పెసరపప్పుతో అనుకోండి, కట్టిక పచ్చడి అనుకోండి, లేకపోతే నిమ్మకాయ పిండింది, మామిడికాయ కాంబినేషన్లో ఇవన్నీ రకరకాల పచ్చళ్ళు అనమాట. సో ఇదిగోండి మా అత్తయ్య గారు అయితే సన్నికాయల మీద నూరివారు, ఆ టేస్ట్ ఏంటోనండి ఆవిడ చేతి మహిమ. సో చాలా టేస్టీగా వచ్చిందండి. ఈరోజు కూడా పచ్చడి సమంగా కుదిరింది, పులుపు కారం ఇవన్నీ కూడా. అప్పటికి పక్కనే లేత పచ్చిమిరపకాయలు కూడా ఉంచానమాట. సో కట్ చేస్తే
ఇదైతే నెక్స్ట్ డే అండి, వ్లాగ్ కంటిన్యూషన్ ఉంటుంది అని చెప్పేసి ఈ డ్రెస్ అదే వేసుకున్నాను. సో ముందు రోజు ఉతికేసానులేండి క్లీనింగ్ అంతా చేసిన తర్వాత. సో ఈరోజు ఏం చేశానంటే క్లీనింగ్లో ఒక పార్ట్ దేవుడి బట్టలన్నీ కూడా కొంచెం ఉతికేసానండి. ఇవి ఆరిపోతే స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా, ఇందులోనే కొన్ని తీసి మార్చాను అనమాట. అంటే దేవుడి బట్టలు మార్చినప్పుడు ఉతుకుతాను అండ్ మళ్ళీ వేసినప్పుడు కూడా ఉతికేసి వేస్తానమాట. ఉతికిన తర్వాత కొంచెం రోజు వాటర్ అలా స్ప్రింకిల్ చేస్తానండి. మంచి వాసనగా కమ్మగా ఉంటుంది. మరి స్వామి అమ్మవార్లకు కూడా హాయిగా ఉండాలి కదండి, బట్టలు వేసిన తర్వాత మంచి వాసనగా ఉండాలి కదా. సో ఇదిగోండి ఈరోజు అయితే మంచిగా ఆరిపోయింది. అండ్ ఈరోజు పెండింగ్ క్లీనింగ్ అంతా ఉంచుకున్నాను, లైక్ బంతులు, బెడ్షీట్లు ఇవన్నీ కూడాను. ఈ రోజుతోటి క్లీనింగ్ పని 90% అయిపోయిందండి. ఇల్లంతా కూడా ఎక్కడ ఒక కుళ్ళు బట్ట లేకుండా చాలా నీట్గా అనిపించింది. ఒకటి ఎండుద్దా లేదా అని చెప్పేసి అనుకున్నాను, ఎందుకంటే బంతలు ఇవన్నీ కొంచెం దుక్కగా ఉంటాయి కదండి. సో లక్కీగా శుభ్రంగా ఆరిపోయాయి, మంచి కంఫర్ట్ వాసన, నీట్గా అనిపించింది అనమాట. సో ఇదైతే నా క్లీనింగ్ రొటీన్ అండి. రెసిపీలు కూడా మంచిగా షేర్ చేశాను. నచ్చిందా? చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేద్దాము. నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.